హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. సరిగ్గా 4.5 ఏళ్ల క్రితం నందమూరి ఫ్యామిలీ పైన ఒక వీడియో చేశాం. ఎవరు నెంబర్ 1 అవుతారు అని. ఎంతమందికి గుర్తుందో తెలియదు, మిస్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా వాచ్ చేయండి. ఈ 4.5 ఏళ్లలో ఎన్టీఆర్ గ్రోత్, ఎన్టీఆర్ రీచ్ నిజంగా అన్ఇమాజినబుల్. అప్పటి వరకు అరవింద సమేత అంటూ సీమ సినిమాలు మాత్రమే చేసుకునే ఎన్టీఆర్ తన యాక్టింగ్ తో ఈ 4.5 ఏళ్లలోనే ఆస్కార్ స్టేజ్ పైన నిలబడ్డాడు. జపాన్ వంటి దేశాల్లో క్రేజ్ తెచ్చుకున్నాడు, ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు, బాక్సాఫీస్ స్టామినా కూడా పెరిగింది. సేమ్ టైం నందమూరి థర్డ్ జనరేషన్ లో నెంబర్ 1 హీరో అనిపించుకున్నాడు. సో ఆ వీడియోకి ఆన్సర్ ఇక్కడ దొరికేసినట్టే. అయితే ఇప్పుడున్న క్వశ్చన్ ఏంటంటే, నందమూరి హీరోస్ లో ఇండస్ట్రీ హిట్స్ పరంగా ఎన్టీఆర్ టాప్ ప్లేస్ లోకి వెళ్తాడా అనేది. ఈ పొజిషన్ ని ఎందుకోవాలంటే నెంబర్ 1 రేస్ లో ఉండడమే కాదు, నెంబర్ 1 ప్లేస్ ని రీచ్ అవ్వాలి కూడా. అలా రీచ్ అయ్యారు కాబట్టి సీనియర్ ఎన్టీఆర్ అండ్ బాలయ్య అన్ని ఇండస్ట్రీ హిట్లు కొట్టారు. ఎన్టీఆర్ ఈ రికార్డులు టచ్ చేయగలడా లేదా, ఇదంతా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈలోపు ఎన్టీఆర్ మీ టాప్ 3 ఫేవరెట్ మూవీస్ ఏంటో కమెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఈ ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. నందమూరి హీరోస్ లో ఇండస్ట్రీ హిట్ అనే మాట వినది ఇద్దరే హీరోలు, సీనియర్ ఎన్టీఆర్ అండ్ బాలకృష్ణ గారు. సీనియర్ ఎన్టీఆర్ గారు బాక్సాఫీస్ దగ్గర కొట్టని రికార్డులే లేవు. ఇయర్ వైజ్ ఇండస్ట్రీ హిట్లు చూశారు. డే 1 రికార్డులు, ఫస్ట్ వీక్ రికార్డులు, సెంటర్ రికార్డ్స్, అవార్డులు, రివార్డులు అసలు ఆయన చూడందే లేదు. అయితే ఇండస్ట్రీ హిట్ల విషయంలో మాత్రం ఏఎన్ఆర్ గారికి పోటీ ఇచ్చారా అంటే కాస్త వెనకబడ్డారనే చెప్పాలి. ఏఎన్ఆర్ 7కి పైగా ఇండస్ట్రీ హిట్స్ తో టాలీవుడ్ లోనే నెంబర్ 1 గా నిలవగా, సీనియర్ ఎన్టీఆర్ 4 ఇండస్ట్రీ హిట్లు కొడితే అందులో ఒకటి మల్టీ స్టారర్ కాదు కదా. తెలుగు సినిమాలో ఉన్న స్టార్స్ అందరూ యాక్ట్ చేసిన మాయాబజార్ సినిమా, అది పక్కన పెడితే సోలో హీరోగా 3 ఇండస్ట్రీ హిట్స్. 1951లో పాతాళ భైరవి సినిమాతో మొదటిసారి ఇండస్ట్రీ హిట్ కొట్టగా, 1963లో లవకుశ ఫిలిం, 1977లో అడవిరాముడు ఫిలిం, ఈ 3 కూడా సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్స్ అయ్యాయి. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ప్రతిదీ కూడా ఒక గేమ్ చేంజింగ్ ఫిలిం. ఒకటి ఫస్ట్ 50 లక్షలు కలెక్ట్ చేసిన సినిమా, ఒకటి ఫస్ట్ ₹1 కలెక్ట్ చేసిన సినిమా, మరొకటి 3 కోట్ల గ్రాస్ అందుకున్న సినిమాలాగే కాకుండా టాలీవుడ్ లో మాస్ కమర్షియల్ అనే సినిమాలకి డోర్ తెరిచింది అడవిరాముడు ఫిలిం. గట్టిగా మాట్లాడితే పోకిరి సినిమాలో ట్విస్ట్ కూడా అందులోనే ఉంటుంది. అయితే నెక్స్ట్ జనరేషన్ లో ఇండస్ట్రీ హిట్స్ 3 సార్లు టచ్ చేసిన హీరో బాలకృష్ణ గారు. బాలయ్యది కూడా ఒక రికార్డ్ అయితే ఉంది. అదేంటంటే 80s లో ముద్రమావియా ఇండస్ట్రీ హిట్, 90s లో సమర్సింహారెడ్డి ఇండస్ట్రీ హిట్, 2000s లో నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్. ఇలా ప్రతి డికేట్ లో కూడా కాంపిటీషన్ లో నిలబడుతూ ఇండస్ట్రీ హిట్స్ కొట్టారు ఆయన. ఇక థర్డ్ జనరేషన్ జూనియర్ ఎన్టీఆర్, తారకరత్న, కళ్యాణ్ రామ్, చైతన్య కృష్ణ ఇలా చాలా మంది డెబ్యూ చేశారు. అయితే ఎవరు కూడా కన్సిస్టెన్సీ చూపెట్టలేకపోయారు. అందులో ఎన్టీఆర్ ఓపెనింగ్స్ వరకు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసినా కూడా బాక్సాఫీస్ దగ్గర హిట్స్ ఇవ్వడంలో కానీ ఫిల్మోగ్రఫీ పరంగా కానీ ఎన్టీఆర్ కూడా కాస్త వెనకబడ్డారు. అది కూడా కెరీర్ మొదటి నుంచి చూసుకుంటే. అయితే ఎన్టీఆర్ బాక్సాఫీస్ దగ్గర ఇచ్చిన పెద్ద పెద్ద హిట్స్ తన ఫ్యాన్ ఫాలోయింగ్ లో అండ్ మార్కెట్ లో కన్సిస్టెన్సీ ఉండేలా చూపెట్టాయి. ఆ విధంగా షైన్ అయ్యారు జూనియర్ ఎన్టీఆర్. మరి ఇండస్ట్రీ హిట్స్ లెక్క ఏంటి అంటే, ఎన్టీఆర్ ఆది సింహాద్రి వంటి సినిమాలతో ఇండస్ట్రీ హిట్స్ అనే మాట చాలా దగ్గరగా ఉన్నారు. బట్ టచ్ చేసే లోపే వేరే సినిమా వచ్చి వాటిని బ్రేక్ చేసేవి. సో ఎన్టీఆర్ కి ఇండస్ట్రీ హిట్ అనేది ఒక కలలా మారిపోగా, యమదొంగ, జనతా గ్యారేజ్ వంటి సినిమాలు టాప్ 3 వరకు వెళ్లి ఆగిపోయాయి. ఇక ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ ఉందా అనేది పక్కన పెడితే తెలుగు వర్షన్ వరకు RRR ఇండస్ట్రీ హిట్. తెలుగు స్టేట్స్ లో చూసుకున్న, తెలుగు వర్షన్ పరంగా చూసుకున్న ఇది ఆల్ టైమ్ హిట్. బట్ ఈ మూవీలో ఎన్టీఆర్ తో పాటు చరణ్ కూడా అక్కడ ఉన్నారు. సో ఓవరాల్ గా ఎన్టీఆర్ కెరీర్ లో సోలో హీరోగా ఇండస్ట్రీ హిట్ కొట్టాలంటే ఇంకాస్త టైం వెయిట్ చేయక తప్పదు. ఇక తర్వాత సెకండ్ ఇండస్ట్రీ హిట్, థర్డ్ ఇండస్ట్రీ హిట్, ఫోర్త్ ఇండస్ట్రీ హిట్, అది దాటి 5th ఇండస్ట్రీ హిట్ కొట్టి నందమూరిలో ఎన్టీఆర్ నెంబర్ 1 అవుతారా అంటే ప్రజెంట్ ఆల్ టైమ్ హిట్ అనేది పక్కన పెడితే తెలుగు వర్షన్ పరంగా ఇండస్ట్రీ హిట్ కొట్టాలన్నా కూడా ఎపిక్ టాక్ అయితే రావాలి. అలాంటి టాక్ రావాలంటే ఎపిక్ కాంబినేషన్ పడాలి, ఎపిక్ హైప్ కూడా క్రియేట్ అవ్వాలి. సో మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇదే టాపిక్ పై ఘట్టమనేని, అక్కినేని మెగా ఫ్యామిలీస్ పై కూడా వీడియో కావాలంటే కూడా కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. నెక్స్ట్ డే ఫ్యామిలీ పై వీడియో కాల్ కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.